హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై నవీన్07 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సునీత విలియమ్స్ గారు ఎందుకు 8 days లోపల రావాల్సింది, 9 months 11 days ఎందుకు ఇంత టైం పట్టింది అనేది ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చెప్పబోతున్నాను. వీడియో మొత్తం చూడండి, స్కిప్ అయితే అర్థం కాదు. ఓకే, సో మొత్తం చూడండి, మొత్తం చూస్తే అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సునీత విలియమ్స్ మ్యామ్, బుచ్ విల్మోర్ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ సేఫ్గా ఎర్త్ మీదకి రావడం జరిగింది. అండ్ అయితే మనం వీడియోలోకి వెళ్తే ముఖ్యంగా అసలు ఇది ఏం జరిగింది. ఈ బోయింగ్ కంపెనీస్ వాళ్ళు తెలుసు కదా మీకు. బోయింగ్ కంపెనీ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ రెడీ చేసే బోయింగ్ కంపెనీ వాళ్ళతోటి నాసా వాళ్ళు అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది ఎప్పుడు 2014లో. అలాగే బోయింగ్ కంపెనీ తోటి అండ్ స్పేస్ ఎక్స్ ఎవరు, ఇలాన్ మస్క్ వాళ్ళ స్పేస్ ఎక్స్ కంపెనీ తోటి నాసా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. దేనికోసం? స్పేస్ క్రాఫ్ట్స్ అంటే భూమి నుంచి స్పేస్కి వెళ్ళడానికి స్పేస్ క్రాఫ్ట్ని రెడీ చేయమని వీళ్ళు నాసా వాళ్ళు బోయింగ్ కంపెనీ వాళ్ళకి 4.2 బిలియన్, అదేవిధంగా స్పేస్ ఎక్స్ వాళ్ళకి 2.6 బిలియన్ కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. ఇది 2014లో చేయడం జరిగింది. అయితే ఇంజనీర్స్ వాళ్ళు ఆ స్పేస్ క్రాఫ్ట్ని రెడీ చేయడం మొదలుపెట్టడం జరిగింది. అయితే 2020లో స్పేస్ ఎక్స్ ఇలాన్ మస్క్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. దేని స్పేస్ క్రాఫ్ట్ని రెడీ చేయడం జరిగింది. సో దాని పేరు డ్రాగన్ పెట్టడం జరిగింది. బోయింగ్ కంపెనీ వాళ్ళు వీళ్ళు కూడా 2024లో కంప్లీట్ చేయడం జరిగింది. అది ఏ విధంగా అంటే రీవర్క్ చేసుకుంటా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్స్ చేయడం జరిగింది. సో ఇది నాసా వాళ్ళు కూడా తెలుసుకోవడం జరిగింది. 2024లో జూన్ 5న చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సునీత విలియమ్స్ గారిని, అదేవిధంగా బుచ్ విల్మోర్ గారిని, వీళ్ళిద్దరిని ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి పంపించాలని అక్కడ యుఎస్ గవర్నమెంట్ నాసా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సునీత విలియమ్స్ గారు అండ్ బుచ్ విల్మోర్ గారు వీళ్ళిద్దరూ స్పేస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు బోయింగ్ కంపెనీ వాళ్ళు రెడీ చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు స్టార్ లైన్ అండ్ స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు అంటే ఇలాన్ మస్క్ వాళ్ళు తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు డ్రాగన్. ఓకే, ఇవి 2 పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాసా వాళ్ళు ఏమనుకున్నారంటే మొదటగా మనం ఫస్ట్ అంటే రీసెంట్గా కొత్తగా తయారు చేసిన స్పేస్ ఎక్స్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ని ఎందుకు యూజ్ చేయాలా, సో ఎక్స్పీరియన్స్ ఉన్న బోయింగ్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన స్టార్ లైన్ని యూజ్ చేద్దామని స్టార్ లైన్లో జూన్ 5, 2024న సునీత విలియమ్స్ గారు అండ్ బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ స్పేస్కి వెళ్ళడం జరిగింది. అండ్ వీళ్ళు అక్కడ చేయాల్సిన పని ఏంటంటే సమ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం వెళ్ళడం జరిగింది. కానీ అది 8 days ఎక్స్పెరిమెంటే. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ముఖ్యంగా ఈ విషయం ఇంజనీర్స్ వాళ్ళు కూడా గుర్తు ఏమని, మేము చాలా రిపేర్స్ చేశాము, సో సమ్ చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి, ఆ మైనర్ రిపేర్స్ తోటి ఏం ప్రాబ్లం కాదని ఫిక్స్ అయ్యి వీళ్ళిద్దరిని సునీత విలియమ్స్ గారిని అండ్ బుచ్ విల్మోర్ గారిని వీళ్ళిద్దరిని స్పేస్ క్రాఫ్ట్లో వీళ్ళని స్పేస్కి జూన్ 5, 2024న పంపించడం జరిగింది. సో వీళ్ళు అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయిన తర్వాత ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వద్దామని లోపట్లనే, సో వాళ్ళు వెళ్తుండగానే అక్కడ రీచ్ కాగానే అక్కడ ఉన్న కొన్ని హీలియం గ్యాస్ అనేది లీక్ అయింది. అది చిన్న హోల్స్, చిన్న హోల్స్ 5 holes పడ్డాయి ఆ హీలియం గ్యాస్కి. సో ఆ చిన్న హోల్స్ ద్వారా హీలియం గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అని నాసా వాళ్ళు ఒకసారి ఏమనుకున్నారంటే వీళ్ళని రిటర్న్ ఏం కాదు, ప్రాబ్లం లేదు రండి అని అందం అనుకున్నారు. కానీ ఇంతకుముందు జరిగిన సంఘటన 2003లో కల్పన చావ్లా మేడం వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగింది కదా 2003లో. మైనర్ మిస్టేక్ గురించి ఆలోచించకుండా డైరెక్ట్ తిరిగి రమ్మంటే ఆ మైనర్ మిస్టేక్ వలన ఆమె అండ్ 6 క్రూ మెంబర్స్ అందరూ చనిపోవడం జరిగింది. అంటే మొత్తం 6-7 మెంబర్స్ చనిపోవడం జరిగింది అనేది వాళ్ళకి గిల్టీ పేరు, అంటే ఒక బ్యాడ్ నేమ్ ఉన్నది. సో ఇంకోసారి ఇది కూడా ఇలాంటి మిస్టేక్ అయితే మనకు కూడా ఇంకో పేరు పోతుంది అని వాళ్ళు ఏం చేశారంటే నాసా వాళ్ళు మీరు ఎర్త్కి రావద్దు, సో మీరు అక్కడనే ఉండండి స్పేస్లో, మేము ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తాం, అందులో మీరు తిరిగి రండి అని నాసా వాళ్ళు
సునీత విలియమ్స్ గారికి అదేవిధంగా బుచ్ విల్మోర్ గారికి చెప్పడం జరిగింది. సో వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఆ మైనర్ మిస్టేక్, ఆ హీలియం గ్యాస్ లీక్ వలన స్పేస్ నుండి ఎర్త్కి రాలేకపోయారు. ఓకే, అయితే దీని తర్వాత స్పేస్ ఎక్స్ రెడీ చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఉంది చూడు, దానిని రీసెంట్గా పంపడం వలన అందులో వాళ్ళు తిరిగి రావడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఇంత టైం ఎందుకు పట్టింది అంటే, మనం పంపించేది పెద్ద రాకెట్. ఓకే, అది చిన్న విషయం కాదు. మన ఎర్త్ నుంచి స్పేస్కి వెళ్ళాలి. స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడుండి వాళ్ళని తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. అందుకే వీళ్ళకి 8 days నుంచి 1 week నుంచి 2 months 3 months 6 months అదేవిధంగా 9 months 11 days పట్టింది. సో వీళ్ళు ఎక్కడ ల్యాండ్ అయ్యారంటే March 18 ట్యూస్డే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని కోస్ట్ ఆఫ్ తల్లహాస్ ఫ్లోరిడాలో వీళ్ళు ల్యాండ్ అవ్వడం జరిగింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సునీత విలియమ్స్ గారు అండ్ బుచ్ విల్మోర్ గారు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ చిన్న మైనర్ మిస్టేక్, అది పెద్ద మిస్టేక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ చిన్న మైనర్ మిస్టేక్ ఉన్నాయని ఆల్రెడీ స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ ని రెడీ చేసే ఇంజనీర్స్ కి ఆల్రెడీ తెలుసు. మైనర్ మిస్టేక్ కదా, ఏం కాదా అని వాళ్ళు ఈ విధంగా చేయడం వలన సో వాళ్ళు అక్కడ స్టక్ కావడం జరిగింది. అందుకు ఇంత టైం పట్టింది. సో దీనివల్ల నాసా వాళ్ళకి 2.2 billion లాస్ కావడం జరిగింది. అండ్ ఆల్సో హెల్తీగా ఉండాలంటే వాళ్ళు డైలీ 2 hours 3 hours ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు. లేకుంటే బాడీ అనేది వీక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వెదరు ఇక్కడ ఉన్న వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ ఎయిర్ ఉండదు, గ్రావిటీ ఉండదు. సో అదేవిధంగా బాడీ యొక్క బోన్స్ అనేది చాలా వీక్ అయిపోతుంది. దానివల్ల మనిషి కూడా జల్దీ సిక్ అవుతాడు. సో వీటన్నిటికీ ఎదుర్కొని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ మనం చేసినట్టు స్నానాలు చేసాడు కుదరదు. ఎందుకంటే అక్కడ బట్టని తడిపి ఆ బట్టను తుడుచుకుంటూ ఉండడమే, అంతే, అదే స్నానం. అదేవిధంగా ఏదో పడితే అది తినరాదు, అలాంటివి ఏముండవు. అండ్ ఆల్సో ఆడ టాయిలెట్ అంటే సకింగ్ టెక్నాలజీ ఉంటుంది. దానివల్ల వాళ్ళు అక్కడికి అలా టాయిలెట్ వెళ్ళడం జరుగుతుంది. ఓకే, గ్రావిటీ ఉండదు కాబట్టి, లేకుంటే అడల్ట్ డైపర్స్ వేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబడుతుంది. అంత ఈజీ కాదు స్పేస్కి వెళ్ళడం అంటే. సో మన భూమి మీద తిరిగినట్టు ఉండేది ఆడ. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబడుతుంది, బాడీ కూడా కంట్రోల్ చేయదు. సో వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని అక్కడికి పంపడం జరిగింది. అండ్ సేఫ్లీ వాళ్ళు ఎర్త్కి రావడం జరిగింది. అండ్ వీఆర్ సో హ్యాపీగా తిరిగి రావడం జరిగింది. అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో దీనికి ఇదే రీజన్. సో వీళ్ళు 8 daysలో రావాల్సింది 9 months 11 days టైం పట్టింది. సో చిన్న మైనర్ మిస్టేక్ వల్లనే ఇంత టైం తీసుకోవడం జరిగింది. సో అందుకే వీళ్ళు ఇంత టైం పట్టింది. సో స్పేస్ నుంచి ఎర్త్కి రావడానికి ఆ మైనర్ మిస్టేక్ లేకపోతే వీళ్ళు 8 days లోపల తిరిగి వస్తుండే. కానీ ఆ మైనర్ చిన్న మిస్టేక్ వలన వీళ్ళు ఇంత టైం పట్టింది. ఓకే, అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో మీరు చెప్పండి. సో ఏమన్నా చిన్న మిస్టేక్లు ఉంటే చెప్పండి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో ఎండ్ కార్డ్స్లో నేను 2 వీడియోస్ చెప్తాను. ఆ వీడియో చూడండి. అంటే ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే ముస్కాన్ హస్బెండ్ని ఏ విధంగా చంపడం జరిగింది ఆ వీడియో చేయడం జరిగింది. అండ్ సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసు గురించి కూడా వీడియో చేయడం జరిగింది. అవి ఎండ్ కార్డ్స్లో ఇస్తా, ఆ వీడియో చూడండి. ఓకే, మరి ఒక టాపిక్ తోటి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటే అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హింద్.